హలో అండి. నమస్తే. నేను మీ రమణి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదేంటని చూస్తున్నారా? బాబాయ్ కూతురికి పెళ్లి పెట్టుకున్నాం చెల్లిది. అందుకనేసి పసుపు దంచే కార్యక్రమం ఉంది ఈరోజు. అందుకనేసి ఇలా రెడీ చేస్తున్నాము. మా దగ్గర అయితే ఇలా రెడీ చేసి పసుపు అయితే దంచుతాము చూడండి. మీ దగ్గర అయితే ఎలా చేస్తారో వచ్చిన వాళ్ళకైతే ఇలా పసుపు రాసి బొట్లు పెట్టి పసుపు కొమ్ములైతే ఇలా దంచుతాము చూడండి. ఎలా దంచుతున్నాము అవైతే నలిగే వరకు మేము దంచుతాము. దంచిన తర్వాత ఆ పసుపుని శుభలేఖలకి రాస్తాము. అలానే పెళ్లి కూతురు చేసేటప్పుడు పెళ్లి కూతురికి నలుగు పడతాము. ఈ పసుపుతోనే మేము స్నానాలు అవి చేపిస్తాము. మీ దగ్గర ఎలా చేస్తారో చూసి కొంచెం కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేస్తున్నాము చూడండి. ఎలా దంచుతున్నారు మా వాళ్ళు అయితే నలిగే వరకు ఇలా దంచుతున్నారు. చేత్తోనే దంచుతారు. మిక్సీ గట్రా ఏమి పట్టరు చూడండి. అది నలిగే వరకు మా వాళ్ళు పోటీ పడి దంచుతున్నారు. ఎవరు దంచితే ఎక్కువ నలుగుద్దనేసి ఇలా పోటీ పడి దంచుతున్నారు చూడండి. ఎంత మెత్తగా నలుగుతుందో అది మొత్తం నలిగే వరకు అయితే మేము ఇలా దంచుతాం. నేను కూడా దంచాను కానీ వీడియో తీయలేదు మా వాళ్ళు. దంచిన తర్వాత వాళ్ళకైతే వాయినాలు ఇస్తాము. ఇచ్చిన తర్వాత అందరం కలిసి ఇలా ఈమె పెళ్లి కూతురుని అయితే మేమందరం ఆశీర్వదించాము చూడండి. ఇలా అయితే ఆశీర్వదించి తర్వాత మాకు వాయినాలు ఇచ్చి పంపించారు మా పిన్ని వాళ్ళైతేను చూడండి.